హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వీడియో వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ అనమాట. లైనింగ్ బ్లౌజ్ నా పద్ధతిలో గనక కట్ చేసుకొని, అంటే మన మెథడ్లో కట్ చేసుకొని నేను స్టిచ్ చేసినట్టు గనక స్టిచ్ చేసుకున్నారు అంటే ఏ విధమైన మీకు ముడతలు రావడం కానీ, అలాగే ఫినిషింగ్, మెయిన్ టైలరింగ్ అంటే ఓన్లీ ఫిట్టింగ్ మాత్రమే కాదు, ఫిట్టింగ్ ప్లస్ ఫినిషింగ్ కలిపితేనే బ్లౌజ్ అనమాట. మంచి ఫినిషింగ్తో ఎలా మనం స్టిచ్ చేసుకోవాలి అనేది ఈ వీడియో చూస్తే మీకు ఒక ఫుల్ క్లారిటీ అయితే వచ్చిందండి. ఇది వచ్చేసి స్క్వేర్ నెక్ బ్లౌజ్ అనమాట. అందుకనే నేను ఎప్పుడైనా ఫస్ట్ నెక్ పట్టీలు, బ్యాక్ పార్ట్, హ్యాండ్స్, షేప్ బెల్ట్ అవి రెడీ చేసుకుంటాను. మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుసు అనమాట. ఇలా స్ట్రైట్ పీసెస్ జాయింట్ వేసేసుకొని ఒక ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ వేసేసుకోండి. స్క్వేర్ నెక్ కాబట్టి, అదే రౌండ్ నెక్ అయితే క్రాస్ పీసెస్ తీసుకోవాలి. ఓకేనా? ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేయడం వల్ల నాకు చాలా యూజ్ అయ్యిద్ది. అలాగే టైలరింగ్ నేర్చుకోవాలి అనుకునే చాలామందికి మన వీడియోస్ అనేవి సజెస్ట్ అవుతాయి అన్నమాట. ఓకేనా? నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కదా, వ్యూస్ వస్తున్నాయి, లైక్స్ వస్తున్నాయి అంటే ఇంకా చెయ్యాలి అని. ఓకేనా? మన ఛానల్లో చాలామంది అయితే మెసేజ్లు పెడుతున్నారు, కొత్తగా నేర్చుకుంటున్నాం అక్క, మీరు చెప్పేవి మాకు బాగా అర్థమవుతున్నాయి, నేను స్టిచ్ చేశాను, చాలా బాగా వచ్చింది ఫిట్టింగ్ అని రోజుకి ఒక 2-3 సబ్స్క్రైబర్స్ అయినా కూడా చెప్తున్నారు. చాలా హ్యాపీగా ఉందండి. నేను చెప్పినట్టు కనుక మీరు కట్ చేసుకొని స్టిచ్ చేసుకున్నారు అంటే పర్ఫెక్ట్ టైలర్ అయితే అవ్వచ్చు. ఇది మాత్రం కన్ఫామ్ అనమాట. ఏ విధమైన నేను మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా షేర్ చేయను. ఏదైనా ఒకటి కుదిరిద్ది అంటే కుదిరిద్ది అని చెప్తాను, లేదు అంటే లేదని చెప్తాను అంతే. ఎందుకంటే ఇది ఒక్క రోజుతో పోయేది కాదు కదా. మనం నేర్పిస్తున్నాము అంటే మీరు నేర్చుకుంటున్నారు అంటే ఇదిగో మాకు ఇది వచ్చింది, పలానా వాళ్ళ వల్ల మాకు ఇది వచ్చింది అన్న పేరు నాకు వచ్చింది కదా. అందుకనే నేనైతే మీకు మంచి ఇన్ఫర్మేషను, అలాగే నాకున్న ఎక్స్పీరియన్స్తో ఏదైనా చాలా ఈజీ వేలో ఎలా చెప్పాలి మీకు అనేది నేను చాలా స్టడీ చేసి అయితే చెప్తున్నాను మీకు. ఈజీగా 95 to 97% మందికి బ్లౌజులు అనేది కంపల్సరీ సెట్ అయి తీరే మెథడ్ అనమాట మన మెథడు. ఓకేనా? ఇంకా ఉన్న రిమైనింగ్ 5% పీపుల్స్ ఎవరైతే ఉంటారో చాలా రేర్ అండి. మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఆ బ్లౌజెస్ గురించి ఇప్పుడే ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరు నార్మల్గా అసలు బ్లౌజెస్ గురించి ఐడియా రావాలి అంటే మీరు కొన్ని బ్లౌజెస్ అయినా స్టిచ్ చేయాలి. మన మెథడ్లో స్టిచ్ చేసి చూడండి, మీకే ఒక ఐడియా వచ్చింది. ఒక బ్లౌజ్ వచ్చిందంటే ఇది ఎలా ఉంది అంటే ఈ కస్టమర్ని చూడకపోయినా మీరు ఆ బ్లౌజ్ని బట్టి వాళ్ళ బాడీ ఏంటి అనేది మీరు తెలుసుకోగలరు అనమాట. ఇవన్నీ ఎక్స్పీరియన్స్ మీద మాత్రమే వస్తాయండి. ఓకేనా? నాకున్న ఎక్స్పీరియన్స్తో మీకు చాలా ఈజీ వేలో అయితే చెప్తున్నాను నేను. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అలాగే ఒక లైక్ మాత్రం కంపల్సరీ చెయ్యండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కమెంట్ చేశారు అంటే తప్పకుండా వీడియోస్ అనేది తీస్తాను. అలాగే నేను చెప్పేది ఏంటంటే స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళకి ఒక్క బ్లౌజ్ స్టిచ్ చేయడానికి చాలా రోజులు అంటే 1-2 days 3 days పట్టిద్ది. అది కేవలం మీకు ఉన్న భయం అన్నమాట. ఇది కుదిరిద్దా లేదా అన్న భయం అయితే మీరు ఫస్ట్ వదిలేసేయండి. వదిలేసి ఒకటి పాడైంది అనుకోండి, పాడవడం అంటూ ఉండదు. లేదు, ఏదన్నా ఫిట్టింగ్ తేడా వస్తే దాని నుంచే కదా మీరు నేర్చుకోవాలి ఇంకో బ్లౌజ్ ఎలా కుట్టాలి మేము అనేది. ఈ బ్లౌజ్ ఫిట్టింగ్లో మీకు ఏ తేడా వచ్చింది, అది ఎందుకు వచ్చింది అనేది రెక్టిఫై చేసుకోగలిగితే కదా మీరు టైలర్ అనేది అవుతారు. ఎవరైనా ఫస్ట్ బ్లౌజ్తోనే పర్ఫెక్ట్ అవ్వరండి. ఒక 4-5 బ్లౌజెస్ కుట్టాలి. కుట్టిన తర్వాత మీకు ఏమేమి కంప్లైంట్స్ వస్తున్నాయి మీరే గమనించుకోవాలి. లేదంటే నాకు కామెంట్ చేయండి, నేను తప్పకుండా చెప్తాను మీకు. ఓకేనా? సొల్యూషన్ అనేది. అంతేగాని మీరు కట్ చేసుకోకుండా, స్టిచ్ చేసుకోకుండా, వీడియోస్ చూసేసి వదిలేసి మాకు రాదు అనుకుంటే మాత్రం ఏది నేర్చుకోలేరు. ఒక స్టెప్ అనేది మీరు ముందుకు వేయగలిగితేనే మీరు ఈ టైలరింగ్ ఫీల్డ్లో మాత్రం పర్ఫెక్ట్ అవుతారనమాట. టైలరింగ్ అనేది అంత ఎవ్వరు నేర్చుకోలేనంత కష్టమైంది ఏం కాదండి, చాలా ఈజీ. నన్ను అడిగితే మనం నేర్చుకోవాలి అన్న ఇది మనకి ఉంది అంటే ఇంట్రెస్ట్, ఇంకా అంతకు మించిన ఏది అవసరం లేదన్నమాట. ఓకేనా? ₹1 పెట్టుబడి పెట్టే పని లేదు మీకు. నా ఛానల్ కాకపోతే మీకు ఇంకా నచ్చే వీడియోస్ ఉన్న ఛానల్స్ ఏమన్నా ఉన్నా ఫాలో అవ్వండి. ఆన్లైన్లో మన యూట్యూబ్లో చాలా ఛానల్స్ ఉంటాయి కదా, టైలరింగ్ ఛానల్స్. ఓకేనా? నా ఛానలే ఫాలో అవ్వండి. నాదే కరెక్ట్ అని నేను చెప్పట్లేదు. నాకున్న ఎక్స్పీరియన్స్లో నేను ఇన్ని సంవత్సరాలుగా ఫాలో అవుతున్న మెథడ్ ఇది. నాకు ఏ కస్టమర్ దగ్గర నుంచి కంప్లైంట్ అనేది రాలేదు కాబట్టి మీకు కూడా ఎంతో కొంత యూజ్ అయిద్దని అయితే చెప్తున్నాను నేను. ఓకేనా?
ఆ ఛానల్లో ఒక పార్ట్, వాళ్ళ టిప్ ఒకటి, అలాగే నా ఛానల్లో నేను చెప్పేదానిలో ఒక టిప్పు, వేరే ఛానల్లో వాళ్ళు చెప్పేదానిలో ఒక టిప్పు అలా తీసుకొని మీరు బ్లౌజ్ కట్ చేశారు అంటే కుదరదండి. ఏదో ఒక ఛానల్ ఫాలో అవ్వండి. ఛానల్ ఫాలో అవ్వద్దని నేను చెప్పట్లేదు కానీ ఏదో ఒక మెథడ్లోనే మీరు కట్ చేసుకోండి. చూడండి ఎవరిది ఈజీగా ఉంది, ఎవరిది పర్ఫెక్ట్గా ఉంది అనేది చూసిన తర్వాతే మీరు ఫాలో అవ్వండి. ఓకేనా? ఇలా బ్యాక్ పార్ట్ మొత్తం జాయింట్లు వేసేసుకొని ఫస్ట్ నడుము పట్టి బ్యాక్ డాట్స్ అన్నీ రెడీ చేసేసుకోండి. రెడీ చేసి పక్కన పెట్టిన తర్వాత షేప్ బెల్ట్ అనేది రెడీ చేసుకొని, చాలా చిన్న పీస్ అండి ఇది. నేను చెప్పాను వాళ్ళకి ప్లెయిన్ తెచ్చుకోండి, చాలా చిన్న పీస్ వచ్చిందనమాట. ఫ్రంట్ పార్ట్లో కూడా శారీలో ఉన్న క్లాత్ అయితే కనిపిస్తుంది. అంటే ఆల్మోస్ట్ 65 సెంటీమీటర్స్ 70 అలా వచ్చింది అంతే. బ్లౌజ్ పీస్ అనేది క్రాస్గా వచ్చిందనమాట. పర్లేదులేండి, ఫ్రంట్ పార్ట్లోనే పవిట కింద ఉంటుంది కదా, మాకు శారీలోదే కావాలని చెప్పారు. ఇంకా అలా చెప్పినప్పుడు మనం ఏం చేయలేం కదా. అలాగే లైనింగ్ కూడా బ్లౌజ్ పీస్ ఇంట్లో ఉందని తెచ్చుకున్నారు, 80 సెంటీమీటర్స్ అనమాట ఇది. అందుకనే మనకి షేప్ బెల్ట్ లుక్ కూడా మిగలలేదనమాట. క్లాత్ వేరే క్లాత్ అయితే వేస్తున్నాను. నేను మాట్లాడేది వినండి, నేను కుట్టేది చూడండి. మీకు రెండు రకాలుగా ఉపయోగం. అక్కడ బ్లౌజ్ స్టిచ్చింగ్ అవుతుంది, నేను చెప్పేది మీకు యూజ్ అయ్యిద్ది. ఓకేనా? చాలామంది మన ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయండి. సేమ్ వీడియోస్ మళ్ళీ పైపింగ్ బ్లౌజ్ చూపించండి అక్క, అలాగే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ వరకు పెట్టిన వీడియోస్ చూసి ఫ్రంట్ పార్ట్ పెట్టండి అంటున్నారు. లేదా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కటింగ్ ఉన్న వీడియో కూడా దాని కింద కమెంట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కూడా పెట్టండి అక్క అని చెప్తున్నారు. ఎవరికైనా ఉండేదేలేండి. ఇప్పుడు 20 మినిట్స్ ఉందంటే అంత లెంత్ చూడలేక మధ్యలోనే స్కిప్ చేసేసి కమెంట్ అయితే చేస్తున్నారు. మీరు బయటికి వెళ్తే మీరు ఎంత టైం కేటాయిస్తారు చెప్పండి? మీరు ఇక్కడ నుంచి టైలరింగ్ క్లాస్ నేర్పించే వాళ్ళ ఇంటికి కావచ్చు, ఇన్స్టిట్యూట్కి కావచ్చు వెళ్తారు. వెళ్ళడానికే పావుగంట పైన పట్టిద్ది. అదే పావుగంట మన వీడియో ఉంటుంది. ఓకేనా? మీరు స్కిప్ చేయకుండా చూశారు అంటే పర్ఫెక్ట్గా నేర్చుకోవచ్చు. నాకు చెప్పడానికి ఏ ఇబ్బంది లేదు. నేను చాలామందికి లింక్స్ కూడా ఇస్తున్నాను. ఈ వీడియోలో ఉంది మీరు అడిగింది, ఈ వీడియోలో ఉంది అని. మీరు ఏంటంటే మనం టైటిల్ తమ్లైన్లో అన్నీ రాయలేం కదండి మామూలుగా. ఇప్పుడు నేను ఇది టైటిల్ వచ్చేసి లేదా తమ్లైన్ వచ్చేసి ఏం పెడతాను, బ్లౌజ్ స్టిచ్చింగ్ అని పెడతాను. కానీ దీనిలో నేను ఎన్ని పాయింట్స్ చెప్పాను, ఇవన్నీ మనం దానిలో అయితే చెప్పలేం కదా. అందుకనే మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి నేను చెప్పే విషయం, నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే మీరు పర్ఫెక్ట్గా టైలరింగ్ నేర్చుకోవాలి అంటేనే మన ఛానల్ అనేది ఫాలో అవ్వండి. ఎందుకంటే మీరు టైలరింగ్ కాకుండా వేరేది ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం మన ఛానల్లో అంటే వ్లాగ్స్ లాగా అలా కాదు కదా. ఓన్లీ టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా? ఇదైతే నేను చెప్తున్నాను. ఫాలో అయ్యే వాళ్ళు వీడియో చివరి వరకు చూడండి. ఒక్క 20 మినిట్స్ 30 మినిట్స్ అంతకన్నా లెంత్ అయితే పెట్టను. ఆ 30 మినిట్స్ కూడా నేను తగ్గించడానికి చూస్తున్నాను. ఎందుకంటే నేను ప్రతిదీ కట్ చేసేటప్పుడు ఈ వీడియో ఫస్ట్ ఒక సబ్స్క్రైబర్ వచ్చి చూస్తున్నారు, వీళ్ళకి ఫుల్ క్లారిటీ రావాలని ఒక బ్లౌజ్ కటింగ్ వీడియో ఉందంటే బ్లౌజ్ బ్యాక్ పార్ట్ దగ్గర నుంచి షేప్ బెల్ట్ వరకు, నెక్ పీస్ వరకు మొత్తం చెప్తున్నాను. ప్రతి వీడియోలో చెప్తున్నాను. నేను ఆ షేప్ బెల్ట్ స్కిప్ చేసేయచ్చు, నెక్ పట్టీ గురించి ఏదైనా వస్తే స్కిప్ చేసేయచ్చు, అవేమి స్కిప్ చేయను. ఎందుకంటే ఇదే మన ఫస్ట్ కొత్త సబ్స్క్రైబర్ వచ్చి చూస్తున్నారేమో ఈ వీడియో, వాళ్ళకు కూడా యూజ్ అవ్వాలి కదా. మన ఛానల్లో వీడియో ఉంది చూడండి అంటే అంత వెనక్కి వెళ్ళి చూసే ఓపిక అందరికీ ఉండదు కదా, అందరికీ ఉండదు కదండి. అందుకనే ప్రతిదీ చూపిస్తున్నాను. ప్రతి వీడియోలో లెంత్ అవుతుంది, నేను కూడా తగ్గిస్తాను. మెయిన్ బ్యాక్ పార్ట్ అంటే బ్యాక్ పార్ట్ వరకు, ఫ్రంట్ అంటే ఫ్రంట్ వరకు, హ్యాండ్స్ అంటే హ్యాండ్స్ వరకు అలా తగ్గించడానికి చూస్తాను. మన ఛానల్ ఫాలో అయితే మాత్రం ప్రతి వీడియో చివరి వరకు చూడండి, మీకే చాలా యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా? టైటిల్ తమ్లైన్ చూసి అయితే ఈ వీడియోలో ఇదే ఉంటుంది అని మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు. మెయిన్లీ నా వీడియోస్లో అనమాట. నా వీడియోస్లో టైటిల్లో తమ్లైన్లో లేని చాలా టిప్స్ పాయింట్స్ కూడా వీడియో మధ్యలో ఉండొచ్చు, వీడియోలో ఎక్కడో ఒక చోట ఉండొచ్చు. ఓకేనా? అవన్నీ అయితే పెట్టలేము కదా మనం. ఇదొకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. చూడండి ఫ్రంట్ పార్ట్లో కూడా మనకి అలా ముక్కలు పడినప్పుడు అలా జాయింట్ వేసేసుకొని ఎక్కడైతే మనకి క్లాత్ తగ్గిందో అక్కడ వేసేసుకోవచ్చు అనమాట. చాలా చిన్న పీసు. ఇలా వచ్చినప్పుడు మోస్ట్లీ స్కిప్ చేసేస్తాను నేను. కానీ మన కస్టమరే కాబట్టి రెగ్యులర్ కస్టమర్ అనమాట. ఆవిడ శారీలో తప్ప మిగతా ప్లెయిన్ బ్లౌజెస్ అనేది వేసుకోరు అనమాట. అందుకే ఇంకా తప్పలేదు. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కామెంట్ చేయండి. మన ఛానల్ అనేది
గ్రో అవ్వడానికి మీరు చేసే లైక్ కమెంట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా. ఇలా మెయిన్ డాట్స్ కూడా నేను ప్రతి బ్లౌజ్ నేను నార్మల్గా ఒక బ్లౌజ్ ఎలా స్టిచ్ చేస్తాను అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. చూడొచ్చు మీరు, నేను ఏ విధమైన మార్కింగ్ చేసుకోలేదు. మెయిన్ డాట్స్కి కుట్టేటప్పుడే ఈజీగా పర్ఫెక్ట్గా ఏ సైజు వాళ్ళకైనా సెట్ అయిపోయేలాగా అట్లా అద్దినట్టు వస్తాయి అన్నమాట డాట్స్. అలా ఎలా కుడుతున్నాను అనేది చూడండి. ఇది స్లోగా నార్మల్గా మీకు కావాలి డీటెయిల్గా అంటే మన ఛానల్లో వీడియో ఉంది. ఈ ఛానల్ ఈ వీడియో చివర ఎండ్ స్క్రీన్లో అయితే ఇస్తాను ఆ వీడియో. ఓకేనా. లేదా మన ఛానల్లో ఒక్కసారి చెక్ చేసుకోండి. కొలతతో పని లేకుండా బ్యాక్ మెయిన్ డాట్స్ ఎలా వేసుకోవాలి అనో ఏదో సంథింగ్ టైటిల్తో అయితే ఉంటుంది. ఆ వీడియో అనేది ఫాలో అయ్యారు, ఒక్కసారి చూసారు అంటే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది అనమాట మెయిన్ డాట్స్ గురించి. ఓకేనా. చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతాయండి ఏ సైజు వాళ్ళకైనా. అసలు మెయిన్ కొత్తగా నేర్చుకునే వాళ్ళు భయపడేది ఏంటంటే ఈ డాట్స్ దగ్గరే. ఈ డాట్సే మెయిన్ అనమాట. మనకి 3 డాట్స్ కూడా కాదు, ఓన్లీ ఒక్క మెయిన్ డాట్ కరెక్ట్గా వేసుకున్నారు అంటే ఇంకా మీకు బ్లౌజ్ అనేది అద్దినట్టు వచ్చి తీరిద్ది అనమాట. ఓకేనా. మిగతా 2 డాట్స్ సపోర్ట్ కోసమే ఎప్పుడైనా నేను చెప్పేది ఇదే. మెయిన్ డాట్ ఒక్కటే మీకు ఇంపార్టెంట్. మిగతా 2 డాట్స్ ఆటోమేటిక్గా ఇది కరెక్ట్గా వచ్చిందంటే అవి కరెక్ట్గా వచ్చి తీరాల్సిందే. ఇలా చెక్ చేసుకోండి డాట్స్ వేసిన తర్వాత. చాలామంది ఉక్సులు పట్టి ఎక్కువ, కాషా పట్టి ఎక్కువ అలా వస్తుంది అంటున్నారు. డాట్ వేసిన తర్వాత చెక్ చేసుకోండి, షేప్ బెల్ట్ వేసిన తర్వాత కూడా చెక్ చేసుకోండి. ఏదైనా ఎక్స్ట్రాస్ ఉన్నాయి అనుకుంటే అప్పుడే కటింగ్ చేసేసుకోండి. మీరు ఉక్స్ పట్టి, కాషా పట్టి వేసిన తర్వాత మళ్ళీ ఏదన్నా ఎక్కువ తక్కువలు వచ్చినాయి అడ్జస్ట్ చేసుకోవాలి అంటే చాలా ప్రాబ్లం. మళ్ళీ ఉక్స్ పట్టి కానీ కాషా పట్టి కానీ ఊడదీసి అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. అలా కాకుండా ఎప్పటికప్పుడు కొలుచుకోండి. ఇలా మెయిన్ డాట్స్ వేసినప్పుడు కొలుచుకున్నారు అంటే ఇదిగోండి ఇప్పుడు కూడా కొలుచుకోవాలి, లేదంటే ఇలా పెట్టైనా కొలుచుకోండి కరెక్ట్గా వచ్చిందా లేదా. ఏదన్నా ఎక్కువ తక్కువ ఉంటే ఇప్పుడే కట్ చేసేసుకోండి. ఓకేనా. ఇప్పుడే కాదు, మళ్ళీ ఉక్స్ పట్టి కాజా పట్టి వేసాక కూడా కొలుచుకోండి. ఎందుకంటే మనం ఉక్స్ పట్టి కాజా పట్టి వేసినప్పుడు కూడా కింద అనేది కొంచెం ఎక్కువ వదలొచ్చు, తక్కువ వదలొచ్చు. ఎప్పుడైనా సరే అలా వేసుకోండి. షేప్ బెల్ట్ అనేది నేను ఇక్కడ ఇన్విజిబుల్ వేయటం లేదు, అంటే లోడింగ్తో వేయలేదు, ఓవర్లాక్ చేసేసుకున్నాను. ఓవర్లాక్ ఉంది కాబట్టి నేను నార్మల్గా అయినా వేస్తాను. మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళు అయితే కనుక ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అనేది పెట్టాను. షేప్ బెల్ట్ పర్ఫెక్ట్ ఫినిషింగ్ రావాలి అంటే ఇలా వేసుకోండి అని. నాకు టైటిల్స్ అయితే గుర్తులేదండి, పెట్టాను, ఒక్కసారి చెక్ చేయండి. చాలా పర్ఫెక్ట్గా ఫినిషింగ్ అనేది మన బొటిక్ లెవెల్లో ఏమాత్రం తగ్గకుండా వచ్చింది. లోడింగ్తో మనం షేప్ బెల్ట్ వేసుకున్నాము అంటే ఓవర్లాక్ మెషిన్ ఉంటే పర్లేదు, ఓవర్లాక్ లేని వాళ్ళు కావచ్చు. ఓవర్లాక్ అని కాదండి, నేను చెప్పేది ఏంటంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు కంపల్సరీ లోడింగ్తోనే వెయ్యండి. లోడింగ్తో నేర్చుకొని మీకు అంతగా అది టైం టేకింగ్ పడుతుంది అనుకుంటే పక్కన పెట్టేయండి. కానీ ఫస్ట్ నేర్చుకునేటప్పుడు మాత్రం లోడింగ్తోనే నేర్చుకోండి. ఎందుకంటే చాలా మంచి ఫినిషింగ్ వచ్చింది బ్లౌజ్ మీకు. ఓకేనా. అస్సలు టైం పట్టదండి. చాలామంది కష్టం అనుకుంటారు చూస్తే. ఈ షేప్ బెల్ట్ ఎలా వేసుకుంటున్నామో అంతే టైం పట్టిద్ది, అంతే ఈజీ అనమాట. ఫినిషింగు ఒక 20% తేడా వచ్చింది మీకు బ్లౌజ్ ఫినిషింగ్. బ్యాక్ సైడ్ తిప్పి చూసినప్పుడు కావచ్చు, ఏదన్నా మన కస్టమర్కి కుట్టించినప్పుడు వాళ్ళకి ఇవ్వగానే వాళ్ళు బ్లౌజ్ చూసినప్పుడు వాళ్ళ ఇంప్రెషన్ కావచ్చు, ఏదైనా చాలా చేంజ్ వచ్చింది అనమాట. అంత ఫినిషింగ్ తేడా వచ్చింది. ఓవర్లాక్ ఉంటే ఇలా వేసుకున్నా పర్లేదు, ఓవర్లాక్ ఎవరి దగ్గర మోస్ట్లీ ఉండదులేండి, షాప్స్ మెయింటైన్ చేసే వాళ్ళకి తప్ప. లేదు గుచ్చుకునే క్లాతులకైనా కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది మీరు లోడింగ్తో వేసుకుంటే షేప్ బెల్ట్. ఓకేనా. ప్రతి చిన్న విషయం నేర్చుకోవాలండి. టైలరింగ్ అంటే ఓన్లీ కటింగ్ ఒక్కటే కాదు, స్టిచ్చింగ్ కూడా ఇంపార్టెంట్. స్టిచ్చింగ్తో పాటు ఫినిషింగ్ ఇంకా ఇంపార్టెంట్. స్టిచ్చింగ్ ఒక్కటి ఎలా పడితే అలా కలిపి కుట్టేసాము వేసేసాము అన్నట్టు కాదు, ఫినిషింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ రోజుల్లో మోస్ట్లీ చెప్పాలంటే 2 ఇళ్ళకి 3 ఇళ్ళకి ఒక టైలర్ అయిపోయారు. ఎక్కువ శాతం బ్లౌజులు కుట్టేవాళ్ళు టైలర్స్ ఎక్కువైపోయారండి. కానీ అంతమందిని కాదు అని మనకి వర్క్ రావాలి అంటే మన మార్క్ అనేది కనిపించాలి. అక్కడ మన మార్క్ కనిపించాలి అంటే మన ఫినిషింగ్ బాగుండాలి. మన కుట్టే బ్లౌజెస్ ఫినిషింగ్ పర్ఫెక్ట్గా ఉంటే ఆటోమేటిక్గా మనకు వర్క్ అనేది మనం వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. మా వర్కే మన దగ్గరికి వెతుక్కుంటూ వచ్చిద్ది అనమాట. ఓకేనా. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఫినిషింగ్ నీట్గా నేర్చుకోండి. నేను చెప్పేది అయితే ఇదేనండి. ఓకేనా. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కామెంట్ చేయండి, తప్పకుండా తీస్తాను ఆ వీడియోస్ అనేది. నిన్న ఒక 3 కమెంట్స్ అయితే వచ్చినాయి బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపించమని. ఓకేనా.
ఇలా షోల్డర్స్ జాయింట్ వేసేసుకున్న తర్వాత నేనైతే స్క్వేర్ నెక్ అనమాట. స్క్వేర్ నెక్ స్టిచ్చింగ్ అనేది కొంచెం టైం పట్టిద్ది. ఇప్పటికే వీడియో అనేది లెంత్ అయిపోతుంది కాబట్టి నేను స్క్వేర్ నెక్ అనేది ఆల్రెడీ మన ఛానల్లో ఇదే బ్లౌజ్ అనుకుంటా మేబీ స్క్వేర్ నెక్ అనేది స్టిచ్ చేయడం ఒక సపరేట్ వీడియో పెట్టాను. చూడని వాళ్ళు ఉంటే ఒక్కసారి అది చూసేసేయండి. నెక్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా హ్యాండ్స్ జాయింట్ వేసేసుకుంటున్నాను. హ్యాండ్స్ జాయింట్ చేసుకునేటప్పుడు మీరు ఎప్పుడు క్లాత్ అనేది సాగదీయొద్దండి. సాగదీశారు అంటే చంకన్నా ఎక్కువ వచ్చేసిద్ది, లేదా చెయ్యి లూజ్ అయినా ఎక్కువ వచ్చిద్ది. ఓకేనా? అప్పుడు మీకు చెయ్యి ఇలా ముడతల్లాగా వచ్చేస్తాయి అన్నమాట. ఏమి లాగాల్సిన అవసరం లేదు, ఊరికే అలా పెట్టేసుకోండి. ఓకేనా? అలా పెట్టేసుకొని చక్కగా వేసేసుకోండి. మొత్తం పైనుంచి ఆ చివరి నుంచి ఈ చివరి వరకు 2 స్టిచ్చెస్ వేసుకోండి. డబల్ స్టిచ్ కంపల్సరీ వేసుకోవాలి. హ్యాండ్ జాయింట్ వచ్చేసి సెంటర్ నుంచే స్టార్ట్ చేయాలి, అంటే షోల్డర్ దగ్గర నుంచే స్టార్ట్ చేయాలి. హ్యాండ్ మిడిల్ పార్టు, షోల్డర్ అక్కడి నుంచే స్టార్ట్ చేయాలి. మీరు కొలుచుకొని సరిపోను హ్యాండ్ ఉందిలే అని మధ్యలో నుంచి కాకుండా ఆ చివరి నుంచి, అంటే బ్యాక్ పార్ట్ వైపు నుంచి కానీ ఫ్రంట్ పార్ట్ వైపు నుంచి కానీ అస్సలు స్టార్ట్ చేయొద్దు. ప్రతి స్టిచ్చింగ్ వీడియోలో చెప్తాను నేను. ఓకేనా? ఇంకా మీకు యూజ్ అయ్యే మంచి టిప్ అయితే ఉంది ఈ వీడియోలో. అది లాస్ట్లో మీకు సైడ్ జాయింట్ దగ్గర అయితే చెప్తాను. ఓకేనా? చాలామందికి బిగినర్స్ ఇప్పుడు షేప్ బెల్ట్ కొంచెం పెద్దది కట్ చేసుకోవడం కానీ చిన్నది కట్ చేసుకోవడం కానీ అవ్వచ్చు. అంటే బ్యాక్ పార్ట్ కొంచెం ఎక్కువ రావచ్చు, లేదా ఫ్రంట్ పార్ట్ ఎక్కువ రావచ్చు సైడ్ జాయింట్ చేసేటప్పుడు. అలాంటప్పుడు చాలా భయపడిపోతారు, చాలా కన్ఫ్యూజ్ అవుతారు దాన్ని ఎలా తగ్గించుకోవాలనేది. కొంతమంది చంక దగ్గర కుట్టు లాగుతారు. అలా కుట్టు అలా లాగడం వల్ల ఇబ్బంది లేదు, కానీ ఎప్పుడు మీకు చంక లూజ్ అవ్వచ్చు, టైట్ అవ్వచ్చు. అలా చంక దగ్గర కుట్టు లాగడం వల్ల చంక దగ్గర ఆల్రెడీ ప్లస్ గుర్తు వచ్చింది, అయినా సైడ్ జాయింట్లో మనకి హెచ్చు తగ్గులు వచ్చినాయి. అలాంటప్పుడు ఏం చేయాలి అనేది మంచి టిప్ అనమాట. నేను చూపిస్తాను చూడండి, చాలా యూజ్ అయ్యిద్ది. మీకు ఆల్మోస్ట్ 1/2 ఇంచ్ తేడా వచ్చినా సరే బ్యాక్ పార్ట్ కావచ్చు ఫ్రంట్ పార్ట్ కావచ్చు ఏదైనా కానివ్వండి, మనం ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తాను. ఓకేనా? ఇదే చూపిస్తున్నాను చూడండి. మీకు స్క్వేర్ నెక్ అనేది స్టిచ్ చేసేసాను, మీకు చూపించలేదని అయితే చెప్తున్నాను అనమాట. ఓకేనా? చాలా నీట్గా వచ్చిందండి స్క్వేర్ నెక్. ఫ్రంట్ వచ్చేసి రౌండ్ నెక్, బ్యాక్ వచ్చేసి స్క్వేర్ నెక్. వీడియో ఎవరన్నా కావాలి అంటే చూడండి. స్క్వేర్ నెక్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అని ఉంది మన ఛానల్లో. ఓకేనా? సైడ్ జాయింట్ మీరు మెజర్మెంట్ ప్రకారం కట్ చేసుకున్నా కూడా, నడుము లూజ్ ప్రకారం కట్ చేసుకున్నా కూడా సైడ్ జాయింట్ వేసేటప్పుడు మెజర్మెంట్ బ్లౌజ్ ప్రకారమే స్టిచ్ వేసుకోండి. మీరు కటింగ్ ఎలా అయినా చేసినా పర్లేదు, కానీ స్టిచ్చింగ్ మాత్రం చూడండి నేను ఎలా చూపిస్తున్నాను. ఫస్ట్ ముంచే లూజ్ కొలుచుకున్నాను, తర్వాత షోల్డర్ దగ్గర నుంచి చక్కగా ఇలా రౌండ్గా చంక్ అనేది ఇలా రౌండ్గా పెట్టేసుకొని మెజర్మెంట్ బ్లౌజ్ కూడా ఇలా పెట్టేసుకొని షోల్డర్ దగ్గర నుంచి లూజ్ అనేది చెక్ చేసుకోండి. కరెక్ట్గా స్టిచ్ ఎక్కడ వరకు వచ్చిందో అక్కడ మార్కింగ్ పెట్టుకోండి. కస్టమర్ ఏమన్నా లూజ్ పెట్టమంటే కనుక లూజ్ పెట్టండి, టైట్ పెట్టమంటే ఇక్కడే ఒక కుట్టు టైట్ పెట్టుకోండి. ఈ కింద వచ్చేసి కాజాపట్టీ వైపు ఎంత ఉందో కొలుచుకోండి. ఎటువైపుది అటువైపే తీసుకోండి. ఓకేనా? ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది మధ్యలోకి ఫోల్డ్ చేసుకోండి, నడుము లూజ్ అనమాట. అలాగే మెజర్మెంట్ బ్లౌజ్ కూడా అలాగే ఫోల్డ్ చేసుకోండి. బ్యాక్ పార్ట్ పర్ఫెక్ట్ ఫినిషింగ్ వచ్చిద్ది, పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చిద్ది ఇలా వేసుకుంటే సైడ్ జాయింట్. ఓకేనా? ఇలా పెట్టేసుకొని ఎక్కడ వరకు స్టిచ్ ఉందో అక్కడ ఒక మార్కింగ్. చాలా మందికి సైడ్ జాయింటే కన్ఫ్యూజ్ అనమాట, కానీ బ్లౌజ్ మొత్తంలో ఈజీగా ఉండేది సైడ్ జాయింటే. సైడ్ జాయింట్ అనే కాదండి, ప్రతిదీ ఈజీనే మనం అర్థం చేసుకోగలిగితే. ఓకేనా? చూడండి అలా స్ట్రైట్గా చక్కగా. బిగినర్స్ అయితే కనుక ఒక స్కేల్ పెట్టేసుకొని లైన్ చేసేసుకోండి. చూడండి నాకు ఎక్కువ వచ్చింది కింద, అదిగోండి అంత తేడా వచ్చింది అనమాట. ఇప్పుడు ఆ చంక వరకు స్టిచ్ అనేది ఊడదీస్తున్నాను. అదిగోండి అక్కడ వరకు ఊడదీసేసాను కదా. ఏమీ చెయ్యక్కర్లా, మీరు కరెక్ట్గా మీరు బాడీ పార్ట్స్కి గుర్తులు పెట్టుకున్నారు కదా, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్, అవే మార్కింగ్స్ ఏమి మార్చొద్దు, లూజులు కానీ టైట్లు కానీ కరెక్ట్గా అవే. కింద నుంచి కుట్టడం మొదలు పెట్టండి. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసేసుకొని కింద నుంచి ఇప్పుడు మీరు ఎక్కడ వరకు అయితే ఆపారు, చంక వరకు ఆపారు కదా, అక్కడ వరకు స్టిచ్ వేసుకోండి. అసలు ఒక మిరాకిల్ అనే చెప్పొచ్చు. అస్సలు ఏ విధమైన ప్రిల్ పెట్టాల్సిన అవసరము లేదు, ఏమీ మీరు అడ్జస్ట్ చేయాల్సిన అవసరము లేదు. ఎక్కడ మీకు అసలు ఎక్కువ తక్కువ వచ్చింది కూడా కనిపించదు అనమాట. అంత పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. కవర్ చేయడం కాదు, కవరింగ్ అంటే తప్పు ఏదన్నా ఉంటే దాన్ని కవర్ చేయడం, ఇది కవర్ చేయడం కాదు, సెట్ అయింది అనమాట. ఓకేనా? చూడండి ఎంత మనకి ఏమి ప్రిల్లాగా కూడా పడలేదు. చూడండి చక్కగా నీట్గా వచ్చేసింది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఏ షేప్ బెల్ట్, చాలామంది షేప్ బెల్ట్ ఓడ తీసి అక్కడ మళ్ళీ కలిపి కొడతారనమాట, ఇంకొంచెం ఖర్చు పెట్టి ఫ్రంట్ పార్ట్ ఎక్కువ వస్తే. చూడండి కింద కూడా ఏమీ ఎక్కువ తక్కువ రాలేదు.
ఎప్పుడైనా ఇలా వచ్చింది అంటే చంక వరకు స్టిచ్ వేసేసుకొని కింద నుంచి కొట్టండి, కింద నుంచి చివర ఆ చెయ్యి వరకు తీసుకెళ్ళిపోండి స్టిచ్ అనేది. ఓకేనా, ఇది ఒక మంచి టిప్ అండి. నేను నేర్చుకునే టైంలో కూడా ఇలా ఎక్కువ తక్కువ వచ్చినప్పుడు నేను కూడా అవన్నీ చేసిందాన్ని. చంక దగ్గర కలిపి కుట్టేదాన్ని, షేప్ బెల్ట్ ఓడదీసి అక్కడ కుట్టేదాన్ని. అలా ఏం చెయ్యొద్దు. ఓకేనా, చక్కగా ఇలా స్టిచ్ వేసేసుకోండి. 3 స్టిచ్చెస్ అయితే కంపల్సరీ వేసుకోండి. లేదు అంటే 4గో స్టిచ్ వేసినా పర్లేదు కానీ ఒక స్టిచ్ 2 స్టిచ్ వేసి ఇవ్వద్దు. ఎందుకంటే కొంచెం టైట్ ఉందనుకోండి, 2 వేసి ఇచ్చారనుకో ఒకటి ఓడ తీసుకుంటారు, ఇంకా ఒక్కటే ఉంటుందన్నమాట. ఓకేనా, ఇది మాత్రం కొత్తగా నేర్చుకునే వాళ్ళు గుర్తుపెట్టుకోండి. చాలామంది బిగినర్స్ ఒక స్టిచ్ 2 స్టిచ్చెస్ వేసేసి వదిలేస్తారనమాట బ్లౌజ్. ఎప్పుడు అలా వదలొద్దు. 3 వేయండి లేదా 4 వేసినా పర్లేదు, అంతేగాని 1, 2 స్టిచ్చెస్ వేసి వదలొద్దు. ప్లస్ ఇంకోటి ఏంటంటే పైనుంచి అంటే చెయ్యి దగ్గర నుంచి నడుము వరకు ఒకటే ఖర్చుతో వేయండి. వాళ్ళు ఊడ తీసుకోవాలి అన్నా కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది అనమాట. ఒకటే ఖర్చుతో వేసుకోవాలన్నమాట. కొంచెం లేట్ అయినా పర్లేదు, స్కేల్ పెట్టేసుకొని చక్కగా లైన్స్ చేసేసుకోండి. ఓకేనా, చూడండి ఎంత నీట్గా వచ్చినాయో, ఎక్కడ మనకి ఎక్కువ తక్కువలు రాలేదు. ఇందాక చూసారా ఆల్మోస్ట్ 1/2 ఇంచ్ ఎక్కువ వచ్చిందనమాట నాకు బ్యాక్ పార్ట్ అనేది. ఓకేనా, చక్కగా ఇలా వచ్చేసింది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇదే మెథడ్ అటు సైడ్ కూడా అన్నమాట. మెజర్మెంట్ బ్లౌజ్లో ముంచెయ్యి లూజు, చంక, నడుము. నడుము లూజ్ కొలుచుకునేటప్పుడు ఆల్రెడీ బ్యాక్ పార్ట్లో మనం 2 వైపులా మార్కింగ్ చేసేసుకుంటాం కదా, మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఇది ఉక్స్ పట్టీ వైపు అయితే ఉక్స్ పట్టీ వైపే తీసుకోండి లూజ్. ఉక్స్ పట్టీ వైపుది కాజా పట్టీ వైపుకి, కాజా పట్టీ వైపు తీసుకొచ్చి ఉక్స్ పట్టీ వైపుకి అలా తీసుకోవద్దు. ఓకేనా, తేడా వచ్చింది అనమాట నడుము లూజ్. మళ్ళీ ఇలా చక్కగా ఫోల్డ్ చేసి ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు అలా లైన్గా స్కేల్ పెట్టి వేసుకోండి బిగినర్స్ అయితే కనుక. ఓకేనా, ఏం లేదండి, ఒక 4-5 బ్లౌజులు కుట్టారు అంటే ఈజీగా వచ్చేసిద్ది. ఓకేనా, ఇలా వేసుకున్నారు అంటే ఫిట్టింగ్ అనేది ఇంకా ఏ తేడా రాదు కస్టమర్స్ దగ్గర నుంచి. ఏమి లూజు టైట్ అనేది ఏమి రాదనమాట. ఓకేనా, ఈ వీడియో ఎలా ఉంది, మీకు నచ్చిందా, మీకు యూజ్ అయినాయా ఈ టిప్స్ అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కామెంట్ చేయండి. తప్పకుండా మీకు కావాల్సిన వీడియో అయితే తీస్తాను. కొంచెం లేట్ అవ్వచ్చు, కొంచెం బిజీగా ఉండటం వల్ల. ఎందుకంటే కటింగు, స్టిచ్చింగు, ఎంబ్రాయిడింగ్ వర్క్ అన్నీ చూసుకోవాలి కాబట్టి. కానీ రిప్లై మాత్రం ఇస్తాను కామెంట్స్లో. మీకు మీ ప్రాబ్లం 90% మీకు అర్థమయ్యేలాగా లెంత్ అయినా కూడా రిప్లై అయితే ఇస్తాను. చూడొచ్చు మన సబ్స్క్రైబర్స్లో అడిగిన డౌట్స్కి కూడా నేను ఒక కమెంట్ కాదు 2-3 కమెంట్స్ అయినా నేను క్లారిటీగా పెడతానన్నమాట. ఓకేనా, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి షేర్ చేయండి. ఇదండి వాళ్ళ వీడియో. ఓకేనా, ఫినిషింగ్ కూడా చూడండి ఎంత నీట్గా. ఇలాగే నేర్చుకోవాలన్నమాట కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా. ఓకేనా, ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.